చంద్రబాబు నాయుడు గారికి ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు జగన్మోహన్ రెడ్డి తన కేసులో కొట్టేయించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనుకోండి. జగన్ మీద కేసులు ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ తనంతకు ముందు కట్టేటువంటి ట్యాక్స్ కంటే కూడా ఎక్కువ ట్యాక్స్ కట్టారు. ముందస్తు ట్యాక్స్, అడ్వాన్స్ ట్యాక్స్ ఎందుకు కట్టారంటే ఇంకో రూపాయి ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది నా వ్యాపారాల ద్వారా అని చెప్పేసి. దానికి ఆధారంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఓ లెటర్ తీసుకుని అవును వీళ్ళు ఇట్లా కడతానన్నారు అంటే ఇంతకంటే ఎక్కువ సంపాదన ఉన్నట్టే దీన్ని అనుమానించవచ్చు అంటూ ఒక అధికారి దగ్గర నుంచి లెటర్ తీసుకున్నారు. ఆ అధికారికి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ బోర్డులో పదవి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. అధికారి ద్వారా తీసుకున్నటువంటి లెటర్ ఆధారంగా అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్ట్రా కట్టినటువంటి లేఖ ఆధారంగా జగన్ మీదన కేసులు వ్యవహారం నడిచింది. జగన్ అన్ని రోజులు జైల్లో పెట్టడానికి కారణమైంది. ఇప్పుడు జగన్ చంద్రబాబు గారికి సంబంధించి ముందస్తు బెయిల్ ఇచ్చేటటువంటి సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలతో దీన్ని చూపెట్టేసి కొట్టేయించుకోవచ్చు అనుకుంటా. ఎందుకంటే మాస్టర్ ప్లాను ఐఆర్ఆర్ అలైన్మెంట్ను లింగమనేని రమేష్ భూముల పక్క నుంచి వెళ్లేలా చూడటం ద్వారా చంద్రబాబు ఆయనకు అనుచిత లబ్ధి చేకూర్చారని అడ్వకేట్ జనరల్ వాదిస్తే లింగమనేని ఇంట్లో చంద్రబాబు అద్దె చెల్లించకుండా ఉంటున్నారని కూడా చెప్పారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బ్యాంక్ ఖాతా నుంచి 27 లక్షల లింగమనేని ఖాతాకు బదిలీ అయినట్టు చూపించారని, కానీ భువనేశ్వరి లింగమనేని రమేష్ ఐటీ రిటర్న్లో దాన్ని ప్రస్తావించలేదని చెప్పారు. దీని మీద కోర్టు స్పందిస్తూ ఆదాయ పన్ను రిటర్న్లో చూపించనంత మాత్రాన అద్దె చెల్లించలేదని చెప్పలేమని, రిటర్న్లో దాన్ని చూపించకపోతే చర్యలు తీసుకోవడం ఐటీ విభాగం బాధ్యత అని స్పష్టం చేసింది. ఇది అంటే మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే ఐటీ వాడు చూసుకుంటాడు. మరి కేసు ఎట్లాగక ఇప్పుడు అది ఫ్రీగా ఉంటున్నట్టు ఓ పక్కన పబ్లిక్గా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అది ప్రభుత్వ భవనం కాబట్టినే నేను అందులో ఉంటున్నాను, అది అప్పుడు అక్రమమైన సక్రమవుతుందని చెప్పారు. లింగమనేని నేను ఇచ్చేశాను ప్రభుత్వానికి అని ఆయన ఓపెన్గానే చెప్పారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అది కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. రెండోది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూపించనంత మాత్రాన అది కేసు కాదు, అది లెక్క కాదు అని చెప్తున్నారు, అది అక్రమం కాదు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు అట్లయితే ఇక భారతదేశంలో కేసులన్నీ కొట్టేసుకోవచ్చు. చంద్రబాబు గారికి మాత్రమే దొరికేటువంటి అరుదైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ తీర్పు అన్నమాట.